పుదీనా చట్నీ లేదా? అయినా ఇన్నున్నాయి కదా, ఏదో ఒకటి తినండి. సార్, పని చేసేటప్పుడే మర్యాద, చదువుకునేటప్పుడు ఉండదు, రిటైర్డ్ అయ్యాక ఉండదు. సరే అయితే ఇప్పుడు ఏం చేద్దాం? పెట్టింది తిని సైలెంట్ గా మన నోటికి రుచిగా ఉండాలనుకుంటే పచ్చిమిరపకాయలు వేసుకోండి, లేకపోతే ఎండుమిరపకాయలు వేసుకోండి, అది మీ ఇష్టం. పుదీనా ఆకులు కొన్ని, ఎండుమిరపకాయలు, జీలకర్ర, అల్లం వెల్లిపాయలు, ధనియాలు వేసేసి మంచిగా వేగనివ్వండి. మంచిగా 4-5 రౌండ్లు అటు ఇటు చాలా సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే మిరపకాయలు బాగా మాడినా బాగోదు. పుదీనా అయితే ఊరికే మగ్గిపోతుంది కాబట్టి కొంచెం సిమ్లో పెట్టి మంచిగా వేగనివ్వండి. మంచిగా అన్ని గోల్డెన్ కలర్ వచ్చేసేపు ఉంచేసి చింతపండు వేసుకునే వాళ్ళు చింతపండు వేసుకోండి, చింతపండు వేసుకునే వాళ్ళు చింత చిగురు వేసుకోండి, చింత చిగురు లేని వాళ్ళు చింతపులుసు వేసుకోండి, అది మీ ఇష్టం. అది మనం ఎలా చేసుకున్నామా అనేది కాదు ఇంపార్టెంట్, నోటికి రుచిగా ఉందా లేదా అని. చక్కగా ఆ మిరపకాయలను పుదీనా మొత్తం చక్కగా సాల్ట్ వేసి పట్టేసి తర్వాత నేను పచ్చి చింతకాయల పులుసు అయితే పోసేసుకున్నాను. అయితే సూపర్ ఉంటుంది, నాకు మస్తు ఇష్టం. చింతపండు వాడే కంటే చింతకాయలు దొరికే సీజన్లో ఇలా వాడడమే చాలా బెటర్. పులుసు వేసి మిక్సీ పట్టేసి మళ్ళీ పక్కన పెట్టేసుకొని మళ్ళీ గిన్నె పెట్టేసుకొని ఆయిల్ అయితే ఆయిల్, నెయ్యి అయితే నెయ్యి, మీకు ఏది నచ్చితే అది వేసేసుకోండి. ఎందుకంటే మనకు నచ్చింది మనం తినాలి కాబట్టి, మన బాడీకి మన ఇష్టం కాబట్టి. చక్కగా 2 పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, మళ్ళీ మీకు నచ్చితే కొంచెం ఇంగువ పొడి వేసుకోండి, లేకపోతే లేదు. లాస్ట్కి కొంచెం చిటికెడు పసుపు వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టిందంతా వేసేసి కలిపేసుకొని అటు ఇటు అనేసి తినేసేయాలి. మీరు తినే ముందైతే వేడన్నానికైనా, చపాతీకైనా, పూరికైనా, ఏ దానికైనా తినచ్చు, లేకపోతే వేడి వేడి రైస్ తినవచ్చు, అది మీ ఇష్టం. కాంబినేషన్ కలుపుకోవడం అనేది అది మీ చేతిలోనే ఉంది. శ్రీవారు అయితే అన్నంలో తిన్నాడు, నేనైతే చపాతీ చేసుకొని తిన్నా. ఏంటి చపాతీ నల్లగా ఉంది అనుకుంటున్నారా? ఇది రాగి పిండి చపాతీ అండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది. పుదీనా చట్నీకి అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఇడ్లీకి ఎట్లుంటే బాగుంటుందో అట్నే దీనికి కూడా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో నేను తర్వాత చెప్తా. రాగి పిండిని చక్కగా పిసికేసి ముద్దలాగా చేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి తర్వాత మనకు నచ్చినట్టు, అంటే బాగా మందం రావద్దు, బాగా పలస రావద్దు. పలసగా అసలు రాదండి రాగి పిండి. చక్కగా పిసికేసుకొని కొంచెం నెయ్యి వేసి చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. నెయ్యితో తింటే ఈ చలికాలం చాలా బెటర్ అండి. నెయ్యితో చేసుకోండి. చక్కగా చపాతీ చేసుకొని పుదీనా చట్నీ పెట్టుకొని తింటే వేడి వేడిగా తింటే ఉంటుంది. ఆహా ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోసే తీరనిది రాగి పిండి చపాతీలో ఎంత మహిమ ఉన్నదో. తినాలి చలికాలం పక్కా మనమైతే రాగి పిండి కొంచెమన్నా వాడాలి. లేడీస్కి చాలా అంటే చాలా అవసరం అండి. నెలసరిలు ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. అదను భరించే బదులు ఇలా చేసుకొని తింటే చాలా మంచిది.